నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారుకు గేదె అడ్డు రావడంతో గేదెను ఢీకొట్టి కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నెల్లూరుకు చెందిన భాగ్యమ్మ, కామాక్షములుగా గుర్తించారు. మైదుకూరులో ఆర్కెస్ట్రా ముగించుకుని నెల్లూరు వెళ్తుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మార్నింగ్ 4:30 గంటల సమయంలో ఆత్మకూరు పట్టణంలోని వాసిలి గ్రామం దాటిన తర్వాత ఒక కారు రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడాను మైదుకూరు పెళ్లి ప్రోగ్రాంలో ఈవెంట్ కోసమని వెళ్ళి సింగరు, డాన్సర్స్ వీళ్ళంతా చూసుకొని తిరుగు ప్రయాణంలో వాసిలి గ్రామం దాటిన తర్వాత 100 మీటర్లు వచ్చిన తర్వాత ఒక బర్రె ఒకటి దారి క్రాస్ చేస్తుంది, దాన్ని గుద్దారు. దీని తర్వాత ఈ కారు 3 పల్టీలు కొట్టి పక్కకు పడిపోయింది. ఈ ముందు డ్రైవరు, పక్కన కూర్చున్న పిలియన్ దీప్తి వీళ్ళిద్దరు కూడా బెల్ట్ పెట్టుకోవడం వలన బెలూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళిద్దరు సేఫ్ అయినారు. బ్యాక్లో కూర్చున్న భాగ్యమ్మ, కామాక్షమ్మ ఇద్దరు కూడా చనిపోయినారు. ఈ వెనకే వస్తున్న కారు వాళ్ళు చూసి 108 కాల్ చేసి పోలీసు సమాచారం. దీని మీదట నేను, మా ఆత్మకూరు ఎస్ఐ జిలానీ గారు, మా సిబ్బంది అందరూ కూడా టీవీ పైకి వెళ్ళి చూసి ఆ బర్రెను పక్కలాగి కారు కూడా పక్కకు లాగి ఉన్నవారిని హాస్పిటల్కి రష్ చేశాము.